మీ ఫ్రిజ్ మీ ఆహారాన్ని కాపాడుతుందా లేక కొన్నిసార్లు నెమ్మదిగా పాడు చేస్తుందా? చాలా ఇళ్లలో ఒక సాధారణ అలవాటు ఉంటుంది. మార్కెట్ నుంచి ఏది తెచ్చినా నేరుగా ఫ్రిజ్లో పెట్టేయడం. అలా చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొన్ని ఆహారాలకు ఫ్రీజ్ శత్రువులా పనిచేస్తుంది. ఉదాహరణకు టమాటాలను తీసుకుందాం. టమాటాలను ఫ్రిజ్లో పెట్టినప్పుడు వాటి సహజ రుచి మరియు నిర్మాణం మారిపోవచ్చు. బయట ఉంచిన టమాటా రుచిగా అనిపిస్తే, ఫ్రిజ్లో ఉన్నది కొన్నిసార్లు చప్పగా అనిపించవచ్చు. ఎందుకంటే చల్లటి ఉష్ణోగ్రతలు వాటి సహజ మార్పులను ప్రభావితం చేస్తాయి. బంగాళాదుంపల విషయంలో కూడా ఇదే పరిస్థితి. చాలామంది వాటిని ఫ్రిజ్లో ఉంచుతారు. కానీ చాలా చల్లటి వాతావరణంలో వాటిలోని పిండి పదార్థం చక్కెరగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాటి రుచి మరియు వంట ఫలితం మారిపోవచ్చు. ఉల్లిపాయలు కూడా ఫ్రిజ్కు సరిపోని ఆహారాలలో ఒకటి. తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో ఉల్లిపాయలు త్వరగా మెత్తబడవచ్చు లేదా పాడవవచ్చు. అందుకే గాలి సరిగా వెళ్లే పొడి ప్రదేశంలో వాటిని నిల్వ చేయడం మంచిది. బ్రెడ్ విషయంలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, దాన్ని ఫ్రిజ్లో పెట్టడం. ఫ్రిజ్లో ఉంచిన బ్రెడ్ త్వరగా ఎండిపోయి గట్టిగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల దాని తాజాదనం తగ్గిపోతుంది. మరో ఆసక్తికరమైన ఉదాహరణ అరటిపండ్లు. అరటిపండ్లను ఫ్రిజ్లో పెట్టినప్పుడు పై తొక్క నల్లగా మారవచ్చు. లోపలి భాగం కొంతకాలం బాగానే ఉన్నా, బయట కనిపించే రూపం చూసి చాలామంది అవి పాడైపోయాయని అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఫ్రిజ్ చెడు కాదు. పాలు, పెరుగు, మాంసం, కొన్ని కూరగాయలు వంటి ఆహారాలను సురక్షితంగా ఉంచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. కాని ప్రతి ఆహారానికి ఒకే నియమం వర్తించదు. అసలు సమస్య ఏమిటంటే, ఫ్రిజ్ను ఒక మాయా పెట్టెలా భావించడం. అందులో పెట్టిన ప్రతి వస్తువు ఎక్కువ కాలం మంచిగానే ఉంటుందని అనుకోవడం. వాస్తవానికి ప్రతి ఆహారానికి వేర్వేరు నిల్వ అవసరాలు ఉంటాయి. ఇక్కడే ట్విస్ట్ ఉంది. మీరు ఆరోగ్యకరమైన ఆహారం కొనుగోలు చేసినా, దాన్ని తప్పుగా నిల్వ చేస్తే దాని నాణ్యత తగ్గిపోవచ్చు. అంటే మంచి ఆహారం కొనడం మాత్రమే కాదు, దాన్ని సరైన విధంగా నిల్వ చేయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇకపై మార్కెట్ నుంచి ఆహారం తెచ్చినప్పుడు నేరుగా ఫ్రిజ్లో పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్రిజ్ ప్రతి ఆహారానికి స్నేహితుడు కాదు. కొన్ని ఆహారాలకు అది దాగి ఉన్న శత్రువుగా కూడా మారవచ్చు. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.